శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి ఆగస్టు 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా ఇప్పుడు తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశిలో రవి యొక్క ప్రభావము, అలాగే ద్వితీయ స్థానంలో బుధుడు ప్లస్ శుక్రుడి యొక్క ప్రభావం కనిపిస్తుంది. తృతీయంలో కేతు, అలాగే అష్టంలో శనీశ్వరుడు, అలాగే భాగ్యస్థానంలో రాహు, అలాగే లాభంలో చూస్తే గురుమంగళ యోగము. ఈ రకంగా కర్కాటక రాశి వారికి విపరీతంగా కనబడుతుంది. అదే కర్కాటక రాశి వారికి ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు రవి రాశిలో ఉండడం, అగ్నితత్వం గల రవి ఎప్పుడైతే ఉన్నాడో తీసుకుంటున్న నిర్ణయాల్లో బర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో తీసుకున్న నిర్ణయాల్లో ఒక మిస్టేక్ ఉండే అవకాశం ఉంది. అంచేత అక్కడెక్కడో ఎవరో మంచి ఉద్యోగం ఇప్పిస్తున్నారు కదా, ఆర్థిక బలం పెరుగుతుంది కదా, మనకు 20-30% పెరుగుతుంది కదా అని చెప్పుకుంటూ మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో రవి మీ రాశిలో ఉన్నంతకాలం అది ఫలించదు. అంచేత ఏదైనా రవి వెళ్ళిపోయిన తర్వాత, అంటే 15వ తారీఖు తర్వాత రవి వెళ్ళిపోతాడు, అక్కడ నుండి సింహంలో ప్రవేశిస్తాడు. ఆ ప్రవేశించిన తర్వాత మీరు ప్రయత్నం చేసుకోండి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల్లో బలం ఉండకపోవచ్చు. తీసుకుంది షార్ట్ టెంపర్గా ఆవేశపూరితంగా నిర్ణయాలు తీసుకుని ఉన్న ఉద్యోగంలో రిజిగ్నేషన్ ఇవ్వడం కానీ, ఉన్న ఉద్యోగంలో బాస్తో మీరు గొడవ పెట్టుకోవడం కానీ ఇటువంటివి ఏమీ చేయకండి. ఒకటి, రవి రాశిలో ఉండి అగ్నితత్వం గల ఆలోచనలు మీకు వస్తాయి. అలాగే అష్టంలో శని ఉండి అష్ట కష్టాలు పెట్టడానికి వాడు కూడా రెడీగా ఉంటాడు. సో వీళ్ళిద్దరూ మీతో గేమ్స్ ఆడడానికి ప్రయత్నం చేస్తారు. రవి ఆడుకుంటాడు, శనీశ్వరుడు ఆడుకుంటాడు. ఇద్దరు ఆడుకున్న టైంలో మీరు నిర్ణయం తీసుకునేది కరెక్ట్ ఉండదు. అంచేత ఒక బలమైనా తగ్గాలి మన దగ్గర నెగిటివ్ ఎనర్జీ. అంటే రవి ఎప్పుడైతే సింహంలో ప్రవేశిస్తాడో శని అలాగే అక్కడ కదలడు. సో మార్చిన తర్వాత అప్పుడు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ప్రయత్నం చేయండి. అలాగే వ్యాపార విషయంలో కూడా ఏదో కొంత క్లారిటీగా లేకుండా కొంచెం హైయెస్ట్ ఇంట్రెస్ట్ కానీ, హైయెస్ట్ ప్రాఫిట్స్ వస్తాయని చెప్పి ఏదైనా కొత్తగా వెంచర్స్ కానీ స్టార్ట్ చేయడం ప్రయత్నం చేస్తే దానివల్ల నష్టపోయి బర్న్ అయ్యేదే ఉంటుంది తప్ప పెద్ద లాభదాయకంగా ఉండదు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా న్యూట్రల్గా ఉంటే లాభదాయకంగా ఉండదు. శుభకార్యాలకు చేసే ప్రయత్నాల్లో మీరు మాట పడిపోవడం అనేది జరుగుతుంది. శుభకార్యంతో పాటు శుభమైన వ్యవహారాలు ఏదైతే నడుపుతారో, గృహప్రవేశం, శంకుస్థాపన చేస్తూ మధ్యవర్తిత్వం ఏదైతే వహించాలని ప్రయత్నం చేస్తారో అందులో కూడా కొంత మానసికంగా ఒత్తిడి, మీరు మధ్యవర్తిత్వం వహిస్తే మీ మీద అవమానాలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనట్టుగా వీటన్నిటికీ దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. తెలియని దాంట్లో దూరడం వల్ల మీకు మళ్ళీ అనార్థం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైన త్వరగా అనవసరం విషయాల్లో మీరు జోక్యం చేసుకోకండి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు నూతనంగా కనబడితే పెద్ద చెప్పుకోదగ్గ ఫలితం అయితే కనిపించదు. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థి 15 రోజులు గతి ప్రయత్నం అయితే చేయకండి. నిర్ణయాల్లో దోషం ఉంది కాబట్టి. అలాగే విదేశాలకు వెళ్ళి ఉద్యోగరీత్యా సెటిల్ అవ్వాలనుకుని కూడా దోషపూరితమైన స్థితి 15 రోజులు కనబడుతుంది కాబట్టి ప్రయత్నం చేయకండి. అలాగే విదేశాల్లో ఉన్న విద్యార్థులు కానీ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో కూడా మన పెద్ద చెప్పుకోదగ్గ బెనిఫిట్స్ అయితే కనిపించవు. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నప్పుడు ట్రేడింగ్ వచ్చినప్పుడు పవర్ ప్లాంట్స్, సోలార్ సిస్టమ్ వ్యవహారాలు అటువంటి వాటి ఫుడ్ ఇండస్ట్రీ మీద, అదేవిధంగా ఆర్గానిక్ ఇండస్ట్రీ, అగ్రికల్చర్ ఇండస్ట్రీ మీద మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతారు 100%. అలాగే ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు మీరు అష్టంలో ఉన్న శని, రాశిలో ఉన్న రవి వీళ్ళిద్దరు కూడా ఆడుకుంటున్నారు కాబట్టి అభిషేకం అని చాలా ప్రాశస్త్యం వహిస్తుంది. శివునికి అభిషేకము పంచసూక్తాలలో ఏదో ఒక సూక్తంతో శివునికి అభిషేకం చేసి ఆ తీర్థాన్ని తీసుకోవడం ప్రయత్నించండి. ఈ 15 రోజుల్లో కనీసం 2 సార్లు కానీ 3 సార్లు కానీ ఇంట్లో కానీ బయట కానీ అభిషేకం చేసి తీర్థం తీసుకోవడం ప్రయత్నించండి. కొంత వేడి తగ్గుతుంది, ఆవేశపూరిత నిర్ణయాలు తగ్గుతాయి, దానివల్ల అనార్థాలు, అనవసరమైన నష్టం జరగకుండా ఉంటుంది. అలాగే మంత్రము దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం దక్షిణామూర్తి మహామంత్రాన్ని చదవడానికి ప్రయత్నించండి. దానివల్ల కొంత ప్రెషర్ తగ్గుతుంది, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.